ప్రపంచంలోనే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానంలో వెళ్లే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. నేడు ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ సందర్భంగా కుక్కట్పల్లి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 126వ మన్ కీ బాత్ లో భాగంగా రాబోయే దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ వస్తువులను వాడాలని మోదీ పిలుపునిచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. हमें पता ही नहीं चला। इस कार्यक्रम में 125 एपिसोड पूरे करेंगे। आज इस कार्यक्रम का 126वां एपिसोड और आज के दिन के साथ कुछ विशेषताएं भी हुई। आज भारत की दो महान विभूतियों की जयंती मैं बात कर रहा हूँ शहीद भगत सिंह और प्रधानमंत्री जो अमर शहीद भगत सिंह కొంచెం వెనకాలకు జరు తీసుకుంటున్నాం ఒక నిమిషం. చర్చించుకొని ప్రజలను ప్రభావితం చేసే విధంగా ప్రతి ఎపిసోడ్లో ఒక అంశాన్ని వారు వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా రాబో పండుగలను దృష్టిలో పెట్టుకొని విజయదశమి, దీపావళి పండుగ ప్రజలందరూ కూడా వారు ఒక పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్, స్వయం సమృద్ధి సాధించాలి. కాబట్టి మనమందరం కూడా స్వదేశీ వస్తువులనే విరివిగా మరి వాడాలని, అక్టోబర్ 2 గాంధీ పుట్టినటువంటి రోజు, గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పిస్తూ మరి అందరూ కూడా చేనేత వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. స్వదేశీ వస్తువులు వాడడం వల్ల ఈరోజు విదేశీ వస్తువులను త్యజించడం వల్ల మన యొక్క భారతదేశం యొక్క డబ్బు ఏ రకంగా దాని విలువ పెంచుకోవడం జరుగుతుందో, ఈ మధ్య కాలంలో వారు తీసుకొచ్చిన జిఎస్టీ సంస్కరణలో దీపావళి కంటే ముందే పేద కుటుంబాల, మధ్యతరగతి కుటుంబాలకి ఇంట్లోకి లక్ష్మీదేవి మొదలే ప్రవేశించింది. ఆ యొక్క సంస్కరణ వల్ల ఈరోజు దాదాపు 90% పైగా జనాభా రోజువారీగా కొనుగోలు చేసే నిత్యావసర వస్తువులు ధరలు దాన్ని ఏ రకంగా ప్రభావం చూపుతుందో అది స్పష్టంగా ఈ యొక్క స్లాబుల విధానంలో మార్పులు తీసుకురావడం వల్ల ఆర్థికపరమైనటువంటి భారాన్ని తగ్గించి సరసమైనటువంటి ధరలకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఒకవైపు కొనుగోలు శక్తి పెరుగుతుంది, పేదవాళ్ళది, మధ్యతరగతి కుటుంబాల యొక్క పొదుపు పెరుగుతుంది. తద్వారా మరి ఆదా చేసిన సొమ్ము వల్ల, కొనుగోలు చేయడం వల్ల వస్తువుల యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. వస్తువుల విక్రయం పెరగడం వల్ల కూడా దాని యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగాలంటే మళ్ళీ పరిశ్రమలు స్థాపించాలి. పరిశ్రమలు స్థాపించడం వల్ల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ రకమైన సైకిల్ అంటే నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి, ముందు చూపుతో ఉన్న వ్యక్తి కాబట్టి మొత్తం దేశ ప్రజలు 140 కోట్ల ప్రజలు ప్రభావితం చేసే విధంగా ఈ యొక్క స్వదేశీ వాడకాన్ని, స్వదేశీ వస్తువులు అమ్మాలి, స్వదేశీ వస్తువులే కొనాలి. ఆ రకంగా గర్వ్ సే కహో హమ్ స్వదేశీ అనే నినాదంతో ప్రజాబౌల్యంలోకి తీసుకెళ్లాలని చెప్పి పిలుపునిచ్చారు. చాలా సంతోషం. రాబో రోజుల్లో ఈ భారతదేశం ఒక 4వ ఆర్థిక దేశంగా రూపుదిద్దుకోవడం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, త్వరలోనే అతిపెద్ద 3వ